నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం. ఎందుకంటే ప్రదోష వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివమహాపురాణంలో విందురు గాని దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో చూద్దురు గాని. ధ్యాన శ్లోకం చెప్పండి. ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శిపి విష్ణోంబికానాథ. శశి విష్ణు కాదండి, అది పొరపాటు పడింది. శిపి విష్ణోంబికానాథ. Until Son Papti becomes the శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశః సితికంఠః శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయః త్రైమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో నగః